మల్లన్నపై ఈ రోజు దాడి జరగడం జరిగింది. ఆ దాడిని బీసీ సంఘం నాయకులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. మన దగ్గర బీసీ సంఘం నాయకులు ఉన్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాము. ఎవరైతే జాగృతి అధ్యక్షులు ఉన్నారో కవిత గారి నిష్పమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఎందుకు దగ్ధం చేయడం జరిగిందో వారి మాట తెలుస్తాం. ఏమైనా చెప్పండి, ఎందుకు దగ్ధం చేశారు, కారణం ఏంటి? ఈ రోజు క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడిని మేమంతా బీసీ సంఘాలు, మా బీసీ నాయకులంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, 10 ఏళ్లలో గుర్తుకు రాని బీసీలు ఈ మధ్య రిజర్వేషన్ అనగానే ఆమెదో దగ్గరుండి బీసీ రిజర్వేషన్ తెచ్చినట్టు సంబరాలు జరుగుకుంటే ఎవరైనా అడుగుతారు, నువ్వేం తెచ్చినావు మా ఇన్ని రోజులు పట్టించుకొని, నువ్వు ఇప్పుడు రిజర్వేషన్ రాగానే బీసీల కోసం కష్టపడి పనిచేస్తున్నట్టు నువ్వు ఇట్లా నృత్యాలు చేయడం అవసరమా అని చెప్పి తీన్మార్ మల్లన్న గారు అడిగారు. దానికి వాళ్ళ బీసీ జాగృతి నాయకులంతా కలిసి కూడా ఆ క్యూ న్యూస్ ఆఫీస్ పై మరియు మన తీన్మార్ మల్లన్న గారి మీద కూడా దాడిని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే మా బీసీల ఐక్యతను చెడగొట్టడానికి ఇటువంటి అన్ని దాడులు జరుగుతున్నాయి. ఆ దాడి చేసిన జాగృతి నాయకులని, దీనికి ప్రోత్సహించిన కవిత గారిని అరెస్ట్ చేసి మీరు చిత్తశుద్ధి నిలుపుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు మాజీ సర్పంచ్ కూడా చేశారు, బీసీ సంఘ నాయకులుగా ఎట్లా చూస్తున్నారు ఈ దాడిని? ఈ రోజు జరిగిన 12 గంటల తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జరిగిన ఏదైతే దాడి ఉందో అది ఖండిస్తున్నాం బీసీ సంఘాలు. ఎందుకంటే బీసీ నాయకులు ఏదో కొద్దిగా ఈ రోజుల్లో నాయకత్వం ప్రోత్సహిస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం తప్పు. ఎందుకంటే బీసీలు ఎదగాలనే ఆలోచన ఉన్నది కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడే మొక్కలోనే తుంచేస్తే ఎదగాలనే ఆలోచనతో వాళ్ళు ప్రతిపక్షాలు ఇట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సభము కాదు. ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకుంటూ వస్తున్నాయి. బీసీ సంఘాలు గిట్ట బీసీ ముఖ్యమంత్రి అనే ప్రకటనతోని బీసీలుగా ఎదగాలనే ఆలోచనతోని వాళ్ళ ఆచరణ ముందుకు తీసుకొస్తున్న గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏదో చేస్తారు. దీనికి తప్పుగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఖండించడం తప్పు. చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ముమ్మాటికి హేయమయ్యే చర్య. ఎందుకంటే కవిత ఇన్ని రోజులు జైల్లో ఉంది, ఆమె బయటకు వచ్చేసి పెద్ద ఆమె డాన్ అనుకొని ఈ దాడులు చేపిస్తుంది. ఇప్పటికైనా కానీ కవిత నువ్వు అసలు బీసీ గానే కాదు, అలాంటప్పుడు నువ్వు బీసీ సంఘాలు అని చెప్పేసి నువ్వు ముందుకొచ్చి చేసేది ఎక్కడిది? తీన్మార్ మల్లన్న మొదటి నుంచి కూడా బీసీలకు సపోర్ట్ చేసి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేపుతుంటే మీరు ఎంతసేపటికి ఇది మొత్తం అణగార్చాలని, ఎంతసేపటికి బీసీలను అనగొట్టేసి మళ్ళా దీంట్లో కూడా మేము అగ్రకులాలం ముందుండాలని చెప్పేసి ఈమె ఇదంతా ప్లాన్ గా చేస్తుంది. ఇప్పటికైనా కానీ బీసీ సంఘాలైనా బీసీ ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి తిప్పికొట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు మీరు? కవిత గారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో బీసీలను అనుమతికేసి 23% దిగాల్సినటువంటి గవర్నమెంట్లో ఆ రోజు మాట్లాడినటువంటి కవిత గారు ఈ రోజు మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా ఉండి కూడా బీసీల కోసం పోరాటం చేస్తూ 42% బీసీలను కొత్త పంచాయతీ స్థానిక సంస్థలలో దానికోసం పోరాటం చేసి దాన్ని సాధించిన క్రమంలో ఆమె ఏదో సాధించినట్టుగా చూపించుకుంటూ మల్లన్న గారు దాన్ని ప్రశ్నించడం వల్ల ఆమె ఈరోజు తీన్మార్ మల్లన్న ఆఫీస్ వైపు కానీ తీన్మార్ మల్లన్న కానీ హత్యాకాండ చేయడము దీన్ని ఖండిస్తున్నాం. బీసీ సంఘాలు దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరమైన విషయం. యావత్ తెలంగాణ 4 కోట్ల మంది జనాభాలో ఉన్న అత్యంత జనాభా బీసీ జనాభాని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గాన్ని ముందుంజలో నడుపుతున్న మన మల్లన్న గారి ఆఫీస్ పై దాడి చేయడం చాలా హేమమైన చర్య. 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ గారికి, కవిత గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఏనాడు బీసీ కోటాలో జిల్లా వ్యాప్తంగా కానీ, నియోజకవర్గ వ్యాప్తంగా కానీ, మండల స్థాయి కానీ ఏ విధంగా కానీ అధికారాలు కానీ పగ్గాలు కానీ ఇయ్యని ఈ కవిత, కేసీఆర్, కేటీఆర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు తీన్మార్ మల్లన్న నువ్వు ఒక్క ముచ్చట అడిగిన దానికి మీరు ఈరోజు ఆఫీస్ పై దాడి చేసి ఆయనను తీవ్రంగా
ఆయనకు సంబంధించిన అత్యాయుతం ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీరు 1% రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, బీసీ సమాజానికి చెందిన మేము అందరం కలిసి ఏకతాటిపై ఉండి మేము ఒకటే నినాదం చేస్తున్నాం. ఈ రోజు మీరు 1% ఉన్నోళ్ళే మీరు ఆఫీస్కి పోయి దాడి చేస్తే, మేము 130 కులాలు ఉన్నోళ్ళ మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గం మీ మీద దాడి చేయాలంటే 1 నిమిషం పట్టదు, 1 సెకండ్ కూడా పట్టదు. ఈ రోజు అంతే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి 2023 నుంచి మొదలు పెడితే బీసీ బిడ్డలు ఎదగొద్దని చెప్పనని ఆయనకు నమ్ముకున్న కార్యకర్తలందరూ ఆయనకు పనిచేయడానికి కోసం వస్తుంటే బెదిరించి ఇంట్లో కూర్చొని డబ్బులు ఇచ్చి వ్యవహారం చేసి, అది జగవెరిగిన సత్యం. అది నువ్వు ఎవరిని జనయాకాడికి రాకుండా చేసిన వ్యవహారం విషయం ఇది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల కుప్పలు చేసిందే కాకుండా అందరినీ బీసీలను ఎస్సీలను మైనార్టీలను అందరినీ పండబెట్టి తొక్కింది వాస్తవం. ఈ రోజు జరిగిన సంఘటన తీర్మానం మల్లన్నని ఇది చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మేము ఏం ఊకోము. నువ్వు కొట్టేయంగానే పెద్ద సంబరం కాదు, నువ్వు పెద్ద హీరోయిన్ ఏం కాదు. మేము కూడా తగ్గే పరిస్థితి లేదు. మేము కూడా ఏం చేయాలనే ఆలోచనలో ముందుంజలో ఉండి మేమందరం కూడా మేము ప్రణాళిక ప్రకారం మేము కూడా మొత్తం మీరు దాడులు చేయంగానే మీరు పెద్ద ఏదో అనుకుంటారు. ఇప్పటికి 2-3 సార్లు జరిగింది. అంటే ఒక బీసీ అనేసరికల్లా మీకు కళ్ళకు కనబడకుండా అయిపోతుందా? మీకు 77 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు. మీరు ఏం చేస్తారు? మా బీసీలకి, మా ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఏం చేస్తారు? మీరు మీ కొడుకులు బిడ్డలు మీరు దేశ విధాలు చదువుకొని లక్షల కోట్లు సంపాదించుకొని మా మీద పెత్తనం తెంకుంటా, మా ఆఫీసుల మీద దాడి చేసుకుంటా, మా మల్లన్నను కొట్టుకుంటా ఏం చూస్తూ ఊకుంటాం అనుకుంటావా? మేము కూడా తిరగబడతాం, మేము కూడా చేస్తాం. ఇదే జగదీశ్వర్ రెడ్డికి బరాబర్ చెప్తున్నాం. అసలు నీకు సూర్యాపేటకి నియోజకవర్గానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో నువ్వు ఆగవాగం చేసి బీసీ బిడ్డలందరినీ విడదీసి మాకు ఓట్లు పనియకుండా చేసి మాకు అసలు ఇబ్బందులకు గురి చేసిన చరిత్ర నీది. రానున్న రోజుల్లో జగదీశ్వర్ రెడ్డికి బుద్ధి చెప్తాం, ఆ కవితకు బుద్ధి చెప్తాం. బీసీలను అనగదొక్కే ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ రోజు హెచ్చరించి చెప్తున్నాం. బీసీ సంఘం విద్యార్థి నాయకుడు చెప్పండి. బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆశయాలను కొనిపుచ్చుకొని ఈరోజు బీసీల రాజ్యాధికారం కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీర్మార్ మల్లన్న మీద ఇలా దాడి చేయడంగా మేము జనసేవ సమితిగా ఖండిస్తున్నాం. ఖబర్దార్, ఎవరైతే చేసిరో ఈ దాడి, ఎవరైతే చేపించిరో తక్షణమే వారిపైన చర్యలు తీసుకోకపోతే మేము వారిపైన ఎమ్మటే రియాక్షన్ తీసుకుంటాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీలుగా వేరు కావచ్చు, సంఘాలుగా వేరు కావచ్చు, కానీ మేము బీసీలు అందరం ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తీర్మార్ మల్లన్నపై జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తాం. ఆయన ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రజాప్రతినిధిపై జరిగిన దాడిని మీరు ఖండించి వారిపై తగిన చర్య తీసుకోకపోతే ఖబర్దార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అగ్రకులాల రాజ్యం ఇంకెన్ని రోజులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాగ్రత్త, రానున్న రోజుల్లో మీ కుర్చీలను తీసేసి మా బీసీల కుర్చీలు వేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకెన్ని రోజులు పరిపాలిద్దాం అనుకుంటారు, ఇంకెన్ని రోజులు ఇట్లా దాడులు చేసుకుంటూ పోదాం అనుకుంటారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాగ్రత్త. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం బీసీ సంఘం నాయకులు మాత్రం పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు. జై మల్లన్న, జై మల్లన్న అంటున్నారు. అదేవిధంగా కవిత డామ్ డామ్ అని కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం, రిజల్ట్స్ చూసాము. కవిత దిశలో దగ్ధం చేయడం జరిగింది. ఏంటంటే ఒకవేళ ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప దాడి చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. చూస్తున్నాం, ఎందుకంటే మల్లలని అత్యాయత్నం చేసేందుకే మాత్రం పెద్ద ఎత్తున గుండాలు రౌడీలు రావడం జరిగింది. ఇది మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. 1% ఉన్నటువంటి ఎవరైతే ఎలమలు ఉన్నారో వాళ్ళంతా అరాచకం చేస్తున్నారని చెప్పొచ్చు. గతంలో మనం చూసాము, మాన్యూస్ మీద దాడి చేయడం జరిగింది, ఏబిఎన్ మీద దాడి చేయడం జరిగింది, ఇప్పుడు క్యూస్ మీద దాడి చేయడం జరిగింది. ఛానళ్ళ మీద దాడి చేస్తే ప్రజాస్వామ్యాన్ని మాత్రం అపహాసం చేసేట్టే ఖచ్చితంగా ఈ దాడిని ప్రతి దాడిగా మేము ఎదుర్కొంటామని కూడా బీసీ సంఘం నాయకులు పేర్కొంటున్నారు.